Hi friends, this is Dileep Murgan. Welcome to TechMedTech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే రియల్మీ యూఐ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ రియల్మీ యూఐ అంటే ఏంటి అండ్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇందులో ఉన్న ప్రోస్ కాన్స్ గురించి ఈరోజు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మందికి ఈ యూఐ అంటే మాక్సిమం తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు రియల్మీలో సెట్టింగ్స్ ఒకలాగా ఉంటాయి అండ్ రెడ్మీలో సెట్టింగ్స్ ఒకలాగా ఉంటాయి అండ్ వివో ఒప్పోలో సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ వివో ఒప్పో ఏవైతే ఉన్నాయో వాటి సబ్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఆ సబ్ బ్రాండ్స్ రన్ అయ్యే యూఐ కూడా సేమ్ వివో ఒప్పో లాగానే ఉంటాయి. సో ఇప్పుడు ఇది రియల్మీ 3 Pro. దేని యూఐ మీద రన్ అయ్యేది అంటే కలర్ ఓఎస్ మీద రన్ అయ్యేది. ఈ కలర్ ఓఎస్ అనేది దేనిది, ఒప్పోది. అంటే ఒప్పో బేస్ చేసుకొని ఈ రియల్మీ అనేది రన్ అయ్యేది. కానీ ఇప్పుడు దీనికంటూ ఓన్గా యూఐ అయితే తీసుకురావడం జరిగింది. ఐఓఎస్ లాగా ఇదేమి రియల్మీ యూఐ అనేది ఏమి కొత్తది అయితే కాదు. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే యాప్స్ అటు ఇటు స్క్రోల్ చేసేటప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ కానీ లేకపోతే సెట్టింగ్స్లో ఉండే కొంత మెనూ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఎంతవరకు ఈజీగా యూజర్కి ఉంటుంది అనే దాని మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇంతవరకు ఇది ఒప్పో మీద రన్ అయ్యేది, కానీ ఇప్పుడు కంప్లీట్గా రియల్మీ అయితే మంచి స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళు కొత్త యూఐ అయితే తీసుకురావడం జరిగింది ఓన్లీ రియల్మీ కోసం. సరే, ఈ అప్డేట్స్ అనేది రియల్మీ 3 Pro నుంచి అయితే ఇవ్వడం జరిగింది, హై అండ్ ఏవైతే ఉన్నాయో వాటికి. అండ్ రియల్మీ 1 కానీ 2 Pro కానీ వీటికైతే రాలేదు, 3i కూడా రాలేదు. నేను చెక్ చేశాను. రియల్మీ 3 Pro దీనికైతే అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చేసి దాదాపుగా 1.2 GB దాకా అయితే ఉంది. సో 1.2 GB పెట్టి నేను అప్డేట్ చేయడం జరిగింది. అండ్ నాకు వచ్చిన ఫస్ట్ కాన్స్ గురించి చెప్తాను, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి బ్యాటరీ ఇష్యూస్ అయితే కంప్లీట్గా అసలు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం దాదాపుగా 30% పడిపోయింది. 30% బ్యాటరీ బ్యాకప్ అయితే పడిపోయింది. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్తాను, పెద్దదే కాదు, మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్తాను. నెక్స్ట్ మనకి అన్నిటికంటే ఎక్కువ అవసరమైనది ఏంటి అంటే గూగుల్ సర్వీసెస్ కూడా అంత బాగా అయితే సపోర్ట్ చేయడం లేదు. మ్యాప్స్ కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే ట్రై అగైన్ అని వస్తుంది. గూగుల్ మ్యాప్స్కి మీరు కనెక్ట్ అవ్వలేదు, గూగుల్ సర్వర్కి మీరు కనెక్ట్ అవ్వలేదు అని చెప్పి మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తుంది. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్తాను. సో బ్యాటరీ ఇష్యూ ఒకటి వీళ్ళు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ గూగుల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి హీటింగ్ ఇష్యూస్. సో ఈ హీటింగ్ ఇష్యూస్ అనేది ఇంతవరకు లేదు, ఎందుకంటే అసలు హీట్ ఎక్కేది అయితే కాదు. అసలు ఇది హీట్ ఎక్కేది కాదు, ఎంత హెవీ యూజెస్కి వాడినా సరే హీట్ ఎక్కేది కాదు. కానీ ఇప్పుడు హీటింగ్ అయితే చాలా ఎక్కుతుంది. ఈవెన్ మనకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ ఎక్కిపోతుంది అండ్ ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కూడా హీట్ ఎక్కిపోతుంది. సో ఇదొకటైతే నేను గమనించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ కెమెరా కూడా మనకి దాదాపుగా ఒక్కోసారి హ్యాంగ్ అయిపోతుంది. రెండో ప్రాబ్లం ఏంటి అంటే ఈ కెమెరా ఆన్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది హీట్ ఎక్కిపోయి ఒక్కసారిగా కెమెరా అనేది షట్ డౌన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి జీక్యామ్ కూడా ఇంతవరకు బాగానే సపోర్ట్ చేసింది, కానీ ఇప్పుడైతే జీక్యామ్ కూడా ఏం సపోర్ట్ అయితే సరిగ్గా చేయటం లేదు. జీక్యామ్ ఓపెన్ చేయగానే వెంటనే క్లోజ్ అయితే అయిపోతుంది. సో యాక్చువల్గా నేను జీక్యామ్ వాడను, కాకపోతే చూసా అంటే గూగుల్ సర్వీసెస్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా పనిచేయలేదో సో జీక్యామ్ కూడా మనకి సపోర్ట్ అయితే ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేసి జీక్యామ్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే జీక్యామ్ అనేది పెద్ద ట్రాష్, అవసరం అయితే లేదు. ఓపెన్ కెమెరా లాంటి యాప్ అది కూడాను. నెక్స్ట్ మనకి చాలా హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. హెవీ గేమింగ్స్ ఆడేటప్పుడు హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా మీకు హ్యాంగింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు రియల్మీలో, కానీ ఈ ఓన్ యూఐ ఎప్పుడైతే వచ్చిందో అందులోనే మనకి హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి నెట్ ఇష్యూస్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, నెట్. ఈ నెట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అని అంటే ఫాస్ట్గానే వస్తుంది, రావటం లేదని నేను చెప్పట్లేదు. సో ఇది వరకు కంపేర్ చేసి చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక ½ an hour అయిపోయిన తర్వాత నెట్ అనేది కంప్లీట్గా ఆగిపోయి మళ్ళీ మనం ఏం చేయాలి, ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ సిగ్నల్ తెప్పించుకొని మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేస్తే నెట్ వస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ నెట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఒకసారి అయితే తగులుతుంది. పాత రోజుల్లో ఓఎల్టీ దిగ్గానే మనం శాంసంగ్ చేసేవాళ్ళమే, అలాంటి సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు ఈ ఫోన్లో చేయాల్సి వస్తుంది. ఇది ఒక చాలా బాధాకరమైన విషయం అని చెప్తాను. సో నెట్ ఇష్యూస్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. రెండోది, మీరు నెట్ ఆఫ్ చేసినా సరే పైన డేటా కన్జ్యూమ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది, మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా, అక్కడ డేటా కన్జ్యూమ్ చేసినట్టుగానే చూపిస్తుంది. ఇది అస్సలు మంచి అప్డేట్ అయితే కాదనే చెప్తాను. నెక్స్ట్ మనకి సిగ్నల్ డ్రాపేజ్ ఉంది. ఈ సిగ్నల్ డ్రాపేజ్ ఎలా ఉంటుంది అంటే మీ వాయిస్ మీకే వినపడటం. రెండోది ఏంటి అంటే మీకు రింగ్ అనేది ఒక 10 seconds 20 seconds తర్వాత రింగ్ అవ్వటం. నెక్స్ట్ ఏంటి అంటే ఒక 10 seconds 20 seconds తర్వాత రింగ్ అవుతుంది. 30 seconds కదా మనకి మినిమం, ఇందులో మనకి రింగింగ్ అనేది ఏది జరుగుతుందో ఒకరికి కాల్ చేసేటప్పుడు 5 seconds 10 seconds రింగ్ వెంటనే కట్ అయిపోతుంది. మరి ముందు రింగ్ వెళ్తుందో లేదో కూడా తెలియటం లేదు. ఇలాంటి ఎన్నో రకాల సిగ్నల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సిగ్నల్ డ్రాపేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.
అండ్ ఒక్కొక్కసారి అయితే సిగ్నల్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. ఇది కూడా వాళ్ళు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్ సెర్చ్ బార్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. మనం పైనుండి కిందకి లాగి సెర్చ్ అయితే చేస్తాం కదా, అంటే డియూ రికార్డర్ అని కావాలనుకోండి, డియూ రికార్డర్ అని, గూగుల్ క్రోమ్ కావాలి అనుకుంటే గూగుల్ క్రోమ్ అని, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. అలాంటి సెర్చ్ బార్ చేసేటప్పుడు సరిగ్గా అయితే చూపించడం లేదు. ఇవన్నీ మేజర్ కాన్స్ అని చెప్తాను. ఇందులో ఒక్కటి కూడా మీకు నచ్చి ఉండదు. ఇవన్నీ మనకి రెగ్యులర్గా అవసరమే, కానీ ఇవన్నీ కూడా మనకి ఘోరంగా పర్ఫామ్ అయితే చేస్తుంది. సో ఇది ఫస్ట్ అప్డేట్ కాబట్టి మనం దాన్ని ఏమి అనటానికి అయితే లేదు. ఎవరికైనా సరే కొత్త కదా, కొంత నేర్చుకోవడానికి అయితే టైం పడుతుంది. అప్డేట్ ఫిక్స్ చేస్తారేమని చూసా. 1 month నుంచి వెయిట్ చేస్తాం. 1 month నుంచి ఏం అప్డేట్ అయితే రాలేదు. నేను తిరుపతి వెళ్ళి వ్లాగ్ తీద్దాం ఈ మొబైల్తో అనుకుంటే మెయిన్ అదే కెమెరా ప్రాబ్లమ్. రియల్మీ 1 నేను అంతకుముందు వాడేటప్పుడు రియల్మీ 1 వాడేవాడిని, అది చాలా బాగుండేది. కాకపోతే కెమెరా మనకి ఎప్పుడు కూడా 1 year దాటిన తర్వాత మన కెమెరా అంత బాగోదు. అందుకని రియల్మీ 3 అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా నాకు సరిపోతుంది, ఏమీ పెద్ద యూజెస్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి కాన్స్ మాట్లాడుకున్నాం కదా ఇంతవరకు, ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెమెరా గురించి చూసుకున్నట్టయితే కెమెరాలో అప్డేట్స్ అయితే బాగా తీసుకురావడం జరిగింది. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా క్వాలిటీ కూడా కొంతవరకు బాగానే, కెమెరా క్వాలిటీ కూడా కొంచెం బాగానే వస్తుంది. ఇది కెమెరాలో ఉండే సెట్టింగ్ కాదు, వాళ్ళేమి సెన్సార్ని మార్చేయలేరు. సో వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా అప్డేట్ తీసుకొచ్చారు కాబట్టి. నెక్స్ట్ మనకి స్పీడ్ అనేది కొంచెం బాగానే ఉంది, కానీ ఒక్కొక్కసారి అయితే ఇందాక చెప్పినట్టుగా ల్యాగ్ అవుతుంది కదా, ల్యాగ్ అయినప్పుడు మాత్రం మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ మిగతా టైంలో మాత్రం కొంచెం స్పీడ్గానే మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది. మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా, లేదనుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, గూగుల్ క్యాలెండర్ కావాలనుకున్నా, మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం అండ్ మనకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి, ఈ మొత్తం స్మార్ట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అదంతా సైడ్కి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా బాగుంది. అండ్ దీనికైతే మాత్రం మనం ఓట్ అయితే వేయచ్చు. నెక్స్ట్ యూఏ అండ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఏ వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంది. ఒప్పోలానే ఉంటుంది, కాకపోతే కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఒప్పో మీద కంపేర్ చేస్తే మాత్రం మనకి రియల్మీ యూఐ ఏదైతే ఉందో అది బాగానే ఉంది. ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఒక 2-3 అప్డేట్స్లో ఫిక్స్ చేస్తారు ఏ కంపెనీ అయినా సరే. ఓకే, సో కానీ యూఐ అనేది చాలా బాగుంది. ఒప్పో మీద కంపేర్ చేస్తే మాత్రం హ్యాపీగా దీని అయితే ఓట్ అయితే వేయొచ్చు. ఆ రియల్మీ కలర్ ఓఎస్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయిందని చెప్పి వీళ్ళు రియల్మీకి అయితే వేరేగా తీసుకొచ్చినట్టున్నారు. పర్వాలేదు, బాగుంది. యూఐ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనకి వాయిస్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది వరకు చూస్తే కొన్ని కొత్త ఫీచర్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, కానీ వాయిస్ అసిస్టెన్స్ పని చేస్తే ఇది ఒక్కోసారి పని చేస్తుంది, మేజర్ టైమ్స్లో ఇది పని చేయదు. నెక్స్ట్ మనకి OSIE విజన్ ఎఫెక్ట్ అని అయితే వస్తుంది. ఈ OSIE విజన్ ఎఫెక్ట్ ఏంటి అంటే కొన్ని యాప్స్కి మాత్రమే తీసుకురావడం జరిగింది సెలెక్టివ్గా. అండ్ మీరు యూట్యూబ్ కానీ ఏమైనా సరే ఓపెన్ చేసినట్టయితే ఇది ఆన్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఫోన్ మామూలుగా ఉంటుంది, కానీ ఆ యాప్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో మీకు కొంచెం ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తుంది. మీకు స్ట్రోక్స్ పెడతాను చూసారు కదా, స్ట్రోక్ అంటే ఏం లేదు, లెటర్ ముందు ఉంటుంది, దాని వెనకాతలో కొంచెం స్ట్రోక్ అయితే యాడ్ చేస్తాం కదా, ఆ స్ట్రోక్ యాడ్ చేయడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి. లెటర్స్ మీద అయితే బాగుంది. సో ఈ OSIE విజన్ ఏదైతే ఉందో బాగానే ఉంది, కాకపోతే సెలెక్టివ్ యాప్స్లో మాత్రమే వస్తుంది. ఇంకా మ్యాక్సిమం అన్ని యాప్స్కి అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక రియల్మీ UI అనేది ఎలా ఉంది ఏంటి, నా అభిప్రాయం ప్రకారంగా అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. నాకు 1 month నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను, ఈ రోజుకి రాలేదు, అందుకే నాకు చిరాకు వచ్చి వీడియో అయితే చేశాను. అండ్ రియల్మీ UI అయితే మాత్రం బాగానే ఉంది, కాకపోతే ఇన్ని ఇష్యూస్ని వీళ్ళు ఎప్పుడు సాల్వ్ చేస్తారో ఏంటో అనేది మనం వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు రియల్మీ 3 Pro కానీ వాడినట్టయితే ఇది అప్డేట్ అయితే ఇప్పుడు అప్డేట్ అయితే చేసుకోకండి. నెక్స్ట్ కొత్త అప్డేట్ అయితే వస్తుంది, ఆ అప్డేట్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని తప్ప దీన్ని అయితే మాత్రం ఇన్స్టాల్ చేసుకోబాకండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.